హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగా జుట్టు పెరగడానికి ఈ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. నేనైతే ఇవి వచ్చేసి మనకు అన్ని ఇంటి దగ్గర దొరికే వాటితోనే మనమైతే తయారు చేసుకోవచ్చు అనమాట. అవి వచ్చేసి మందారమాకు, పూలు, కరివేపాకు, గోరింటాకు, ఉల్లిపాయలు, కొంచెం తెల్లపాయలు పేస్ట్, అట్లా కొంచెం లైట్గా మిక్సీ వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అట్లా ఒక గిన్నె వచ్చేసి గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ వేసుకొని అది కొంచెం చిటపటలాగా కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకులన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం నీట్గా వాష్ చేసుకొని మొత్తం నీళ్ళన్నీ ఇట్లా వదిలించుకొని పక్కన పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆకులన్నీ అంటారు అవి జామాకు అనమాట. కరివేపాకు, మందారమాకులు, పూలు, ఒంటిరేఖ మందారం ఉంటుంది కదా, అవి వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఒక గరిటె తీసుకొని బాగా కలబెట్టిన తర్వాత అవి మొత్తం మామూలుగా అవన్నీ అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకొని కూడా అయితే వేసుకోవచ్చు అనమాట. అది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇవి వచ్చేసి సికాకాయి, కలోంజి, అవిసె గింజలు, ఒకటి వచ్చేసి ఉసిరికాయ పొడి, ఇంకొకటి వచ్చేసి బ్రింగిరాజు ఉంది కదా, గుంటగలగరాకు పొడి. ఆకు దొరకకపోతే ఇట్లా పొడైనా వేసుకొని యూజ్ చేయొచ్చు. అది వచ్చేసి కలబంద అనమాట. కలబంద పైన సైడ్స్ అవి ఉంటాయి కదా ముళ్ళులు, అవన్నీ తీసేసి మధ్యలో మాత్రం బాగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం దానిలో మధ్యలో ఉన్నదంతా తీసి బాగా కడుక్కొని అలా వేసుకోవచ్చు అనమాట. అది గోరింటాకు మొత్తం అలా వేసి మొత్తం అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. అలా చేసిన తర్వాత అది మొత్తం బాగా మరిగిద్ది అనమాట. దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా పట్టుకుంటే పొడి పొడి అవుతాయి కదా, అట్లా అయిన తర్వాత అది మొత్తం తీసి చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఒక డే అంతా చేసిన రోజు మొత్తం అలా వదిలేసి ఒక పల్చటి క్లాత్లో వడగట్టుకొని మనం కొబ్బరి నూనె ఎలా వాడతామో అలా వాడుకోవడం చేయొచ్చు.